మావి గన్నట అమరావతి బదులు మావి గన్ అంటున్నారు. ఇక పులివెందుల బదులు ఆవి గొడ్డలి అంటే సరిపోతుంది. ఎలాగో మీరు గన్నులు గొడ్డళ్ళు ఇవే మాట్లాడతారు కాబట్టి దీనికి మావి గన్నుకు మీ పేరు పెట్టండి, పులివెందలకి అవినాష్ పేరు మీద ఆవి గొడ్డలి పెట్టండి. మీ పేరులోనే ఉన్నాయి గన్ను, అవినాష్లో నాశనం, ఇంకా వేరే ఏం చెప్పాలి మీకు? సూపర్ అక్క, నీకే ఫస్ట్ ప్రైజ్. సీమరాజు వీడియోల్ని బీట్ చేసేసావు నువ్వు. అసలు సీమరాజు దేనికి పనికిరండి. ముందు ఇప్పుడు దాకా ఆర్పి గాడు సీమరాజు వీళ్ళిద్దరే అనుకున్నాము పాడ్కాస్ట్ మీరు అంటారు కదా, అట్లా ఇప్పుడు షర్మిల గారు కూడా నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడుకి ఇంకా ఏ డోకా లేదు. ఇప్పుడు ఆవి గొడ్డలని పెట్టాలా అవినాష్ అన్న పేరు మీద, అంటే మావిగన్ అని పెట్టాడని ఆవి గొడ్డలు పెట్టాలన్నమాట. అమరావతికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారక్క మీరు. చంద్రబాబు నాయుడు 2 లక్షల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి అమరావతి కడతానంటున్నారు. కనీసం అమరావతి మీ కంటికి కనపడిందా? మా జగనన్న చెప్పినటువంటి 3 రాజధానులు కానీ, అంటే కర్నూలును కూడా హైకోర్టు బెంచ్ అక్కడ ఇవ్వాలనుకున్నాడు, ఒక రాజధాని చేయాలనుకున్నాడు, న్యాయ రాజధాని. అది మీకు నచ్చలా, దాని గురించి ఏ రోజు మాట్లాడలా. తర్వాత విశాఖపట్నం అమరావతిని ఎత్తేస్తానని ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా. 3 క్యాపిటల్ పెడతా అన్నాడు. 3 క్యాపిటల్ అమరావతి కూడా ఉంది. పాయింట్ దిస్ మ్యాటర్, సరేనా? అమరావతి అనేది 3 క్యాపిటల్స్ లో కూడా ఉంది. పోనీ అది నచ్చలా. 2 లక్షల కోట్లు ఇప్పుడు ఖర్చు పెడతానంటుంటే ఫ్యూచర్ లో ఎవరు పూర్తి చేస్తారు షర్మిలక్క అమరావతిని? ఇంకోటి తెలుసా, అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించిందే కాంగ్రెస్ పార్టీ. దుర్మార్గమైనటువంటి ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకటి లేదు. దానికి అధ్యక్షురాలు పైగా మీరు. ఎందుకంటే పోయి మీరు రేట్ ఎంత అన్నని, అదే రేవంత్ అన్నని అడగండి, ఆయన చెప్తాడు సోనియమ్మే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఏర్పాటు చేసిందని. పైగా మీ చంద్రబాబు నాయుడు గారిని కూడా, మీ బాబాయ్ గారిని కూడా అడుగుపోయి, బాబాయ్ కదా, బాబాయ్ ఏంటి మందలంటే నేను కూడా లెటర్ రాస్తాం తెలంగాణకి అనుకూలంగా అని అంటాడు. కానీ జగనన్న మాత్రం ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టొద్దని చెప్పి ఒక ప్లకార్డు పట్టుకున్నాడు. సరే, ఈ సోదంతా ఎందుకు గాని ఒక పని చేయక నీ స్టాండ్ ఏంటి, అమరావతి మీద మీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న స్టాండ్ ఏంటి చెప్పిన తర్వాత ఆవి గొడ్డలి పెడతాడు. కానీ అట్నే అవినాష్ అన్న ఈసారి 2029లో ఆవి గొడ్డలు పెడతాడు. మళ్ళీ జగనన్న మావిగన్ పెట్టుకుంటాడు. మీరు ఒక పని చేయండి, కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అయ్యి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి కొత్త రాజధాని మీరు కట్టండి. ఆ రాజధానికి శూర్పణపురం అని పేరు పెట్టండి. ఏంటి శూర్పణపురం? శూర్పణక అంటే రావణాసురుడి చెల్లి అనమాట, ఒక ఉండేది. ఆమె పేరు పెట్టండి శూర్పణపురం. షర్మిల గారు సమర్పించు శూర్పణపురం. ఎందుకంటే సైకో బ్యాచ్ కుక్కలు ఇట్లా గందరగోళంగా మాట్లాడున్నారు మీరు. సైకో బ్యాచ్ అంటే జగనన్న అన్నట్టే. కాబట్టి మిమ్మల్ని శూర్పణపురం అని మీ పేరు మీద ఒక రాజధాని కట్టమన్నలో తప్పే లేదు మాకు. ఓకేనా? టేక్ కేర్ అక్క. పో రేపు ఏ వీడియో చేయాలో ఒకసారి సీమరాజుకి టచ్ లోకి పోయి సీమరాజు నన్ను అడిగి నేర్చుకుని రేపు ఇంకో కొత్త వీడియోతో మా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. సరేనా? టేక్ కేర్ అక్క.